ఇక చాలు, మాటలు అయిపోయాయి. ఇప్పుడు మనకు కావాల్సింది క్యాజువల్ కాన్వర్జేషన్ కాదు, ఒక మంచి ఫ్లర్టింగ్ వైబ్ కావాలి. ఇంకెన్ని రోజులు అలాగే ఆ ఫ్రెండ్షిప్ జోన్లోనే ఉంటావు? ఆ అమ్మాయితో మెమరీస్ వద్దా? సీ బ్రదర్, ఆ అమ్మాయితో మెమరీస్ ఉండాలంటే ఒక మంచి ప్లేఫుల్ వైబ్ ఉండాలి. అది నీకు తెలియకపోతే ఇప్పటి వరకు నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి. హలో మై డియర్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై షో హర్ వాయిస్ హిజ్ వర్డ్స్ విత్ హౌ టు ఫ్లర్ట్ హర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీకు ఫ్లర్ట్ చేయడం తెలియాలి. ఐ బిలీవ్ దట్ ఆఫ్టర్ దిస్ యూ మేడ్ యువర్ డేటింగ్ లైఫ్ వెరీ బెటర్. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అన్నీ విడమర్చికి నేను చెప్పలేను. అది ఎలా ఉంచు. నాకు ఒక 5 టెక్నిక్స్ తెలుసు. మరీ అంత ఫోర్త్గా పిన్ టు పాయింట్ ఫాలో కాకుండా న్యాచురల్గా యూస్ చేయండి, ఓపెన్ మైండ్తో. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎనీమోర్. బై ద వే, 5th ఐడియా మాత్రం హిట్ యూ మ్యాడ్ మ్యాన్. సో స్టే ఫోకస్. స్టార్ట్ విత్ ఏ క్వశ్చన్. ఎప్పుడు ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయి. ఇది గుర్తుపెట్టుకో, అమ్మాయిని ఎప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడగద్దు. ఒకవేళ ఆమె ఆన్సర్ గురించి ఆలోచిస్తుందంటే నువ్వు తప్పు చేసుంటావు. ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ అడుగు, ఒక మంచి వామ్ వైబ్ని ఇస్తాయి. ఇవి కరెక్ట్గా వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు న్యాచురల్గా మాట్లాడాలి. సో తర్వాత తనే నీకు షేర్ చేస్తుంది. సెకండ్ టెక్నిక్, స్టార్ట్ బీయింగ్ స్పెషల్ ఆర్ అట్రాక్టివ్. యా, స్పెషల్ ప్లేస్ ఆల్వేస్ కాస్ట్ స్పెషల్ ఎఫర్ట్స్. కాబట్టి ఇక్కడ అమ్మాయి దగ్గర నుండి కొంచెం స్పేస్ తీసుకొని మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి. అంటే మీరు ఎలా లవ్ చేస్తారో ఎక్స్ప్రెస్ చేయండి. మీ కేర్ ఎలా మెజర్ చేస్తారో దాని గురించి మాట్లాడండి. ఇలా చేస్తే ఫర్ షూర్ ఒక క్యాజువల్గా ఇలా కాకుండా కొంచెం స్పెషల్గా కనిపిస్తారు. తర్వాత ఆ అమ్మాయి మీతో ఇంకా ఓపెన్గా మాట్లాడుతుంది. సో టెక్నిక్ నెంబర్ 3, ఎండ్ ఆన్ హై టర్మ్స్. మీ కాన్వర్జేషన్ మంచి ఇంట్రెస్ట్గా వెళ్తున్నప్పుడు అమ్మాయికి కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అంటే ఆ ఇంట్రెస్ట్తో ఎండ్ చేయండి. ఈ ట్రిక్తో అమ్మాయికి నువ్వు చాలా బాగా గుర్తొస్తావు. టెక్నిక్ నెంబర్ 4, టచ్ హర్. ఓన్లీ గుడ్ టచ్, ఓకే? ఓన్లీ గుడ్ టచ్. అమ్మాయిల్ని ఆట పట్టించు, కానీ ఏడిపించబాకు. ఇక్కడ అమ్మాయిని టీస్ చేయి. ఒక స్పెషల్ బాండ్ మేడ్ అవుతుంది. అది ఒక మంచి ఛాన్స్. అది ఇక్కడ ముఖ్యంగా టూల్స్ దొరుకుతాయి. ఫుల్గా స్లాప్ చేసింది అనుకోండి, యు ఆర్ ఇన్ ద రైట్ వే. ఒకవేళ అమ్మాయి నిన్ను పేరు పెట్టి పిలిచింది అనుకోండి, ఆమె సిగ్గుపడుతున్నట్టు. ఒకవేళ అమ్మాయికి కోపం వస్తే ఒక హగ్గి చాపి. ఈ 5th ఐడియా చాలా ఇంపార్టెంట్. ఆ 4 ఫ్లర్టింగ్ టెక్నిక్స్ వేరు, ఇది వేరు. ఇది మన ఫ్లర్టింగ్ టెక్నిక్స్కి ఒక ప్రొఫెషనల్ టచ్ ఇస్తుంది. ఫ్లర్టింగ్ టెక్నిక్ నెంబర్ 5, లిజన్ టు హర్. ఫ్లర్టింగ్ ఒక సబ్జెక్ట్ అంటే దాంట్లో ఉన్న 90% ఆఫ్ సిలబస్ లిజనింగ్ మ్యాన్. మీరు కాన్షియస్గా అమ్మాయి చెప్తున్న ప్రతి మాట ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ వింటే షీ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ. అమ్మాయిలు ఈజీగా పడిపోతారు ఎవరైతే వాళ్ళని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి. సీ గైస్, ఫ్లర్టింగ్ అంటే అమ్మాయిని మాటలతో కంట్రోల్ చేయడమే కాదు, అది ఒక జెన్యూన్ కనెక్షన్ని మెయింటైన్ చేయడం, వాల్యూస్ని ఇంకా ఇంట్రెస్ట్ని షేర్ చేయడం, ఫోకస్ చేయడం. ఫిజికల్ అట్రాక్షనే కాదు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? దిస్ ఈస్ కాల్డ్ ఫ్లర్టింగ్.